హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ సొంత ఊరిలో మీ సొంత జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి గ్రామీణ యూనియన్ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి ఒక బంపర్ నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్లో చేరగానే మీకు 85,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇదే వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరికి తెలియదు, రిలీజ్ అయింది కొద్దిసేపటి క్రితమే. అలా రిలీజ్ అయిందో లేదో మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను. ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం 2 to 3 hours పాటు కూడా వర్క్ చేసి ఒక జెన్యూన్ అప్డేట్స్ అనేవి వెంటనే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మీకు అందరికీ తెలిసినటువంటి బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే మెర్జ్ అయినటువంటి విషయం. అయితే ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే సెంట్రల్ బ్యాంక్ రిక్రూట్మెంట్ కాబట్టి ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఇలా ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, 30 ఏప్రిల్ అంటే ఈ రోజు మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి మీరు May 20 వరకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో చాలా రేర్గా మనకి ఈ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోదు. మనకి టోటల్గా 500 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాకపోతే ఇందులో మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదనేటువంటి పోస్టుల గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు JMGS స్కేల్ 1 హోదాలో అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే మీకు జాబ్లో చేరగానే 85,000కి పైగానే సాలరీతో మీ యొక్క కెరీర్ అనేది ప్రారంభించవచ్చు అనమాట. సో చాలా మంచి జీతాలు అయితే ఉంటాయి. మీకు త్వరలోనే ఇంకా ఇంక్రీజ్ కూడా అవుతుంది. ఎందుకంటే మనకి కొత్త 8th పే CPC కమిషన్ కూడా రాబోతుంది కాబట్టి సో చాలా మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ క్యాస్ట్ వర్గా కూడా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. SC, ST, OBC, EWS, జనరల్ కేటగిరీ, ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్, డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ యొక్క వీడియోని కామెంట్లో తెలపండి లొకేషన్ అనేది. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క టెస్ట్ అనేది ఎవరైతే పాస్ అవుతారో సో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో ఏంటి అంటే గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. సో మీకు కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ అలా ఉండవు. ఒకటే ఎగ్జామ్, సింగిల్ ఎగ్జామ్ అనేది మీరు పాస్ అవ్వాలి. ఈ యొక్క ఎగ్జామినేషన్లో వచ్చేసి 2 parts కింద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో Part 1లో వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనకి ఈచ్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 25 మార్క్స్, 75 minutes టైం ఇస్తారు. అలాగే Part 2 వచ్చేసి ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ రెలవెంట్ టు ద పోస్ట్. సో మనకి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి రెలవెంట్గా ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 75 క్వశ్చన్స్, 150 మార్క్స్, 75 minutes టైం డ్యూరేషన్. టోటల్గా 150 క్వశ్చన్స్ అడుగుతారు. 225 మార్క్స్, 150 minutes టైం డ్యూరేషన్. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్స్కి సంబంధించి నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తారు. దాని తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడో కాదు, మన సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, అలాగే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, వరంగల్కి సంబంధించినటువంటి లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహిస్తాము అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది.
అలాగే ఒక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు అప్లికేషన్ ఫీ కింద 177 రూపీస్, మిగతా వాళ్ళైతే 1180 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాలి. సో ఫీ గురించి అయితే ఆలోచించవద్దు, ఎందుకంటే మనకి ఇది రెగ్యులర్గా ఉండేదే. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో కండక్ట్ చేస్తారు కాబట్టి సో మనకి నార్మల్గా ఏ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ వచ్చినా సో దాదాపు ఇదే ఫీజు అయితే ఉంటుంది. అయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి చూసాం కదా, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఆ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా. ఇందులో మనకి ఐటీ విభాగంలో పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ క్రెడిట్ ఆఫీసర్స్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పోస్ట్ కోడ్ 01 అని చెప్పేసి ఉంది కదా. సో వీటికి సంబంధించి మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఏజ్ వచ్చేసరికి మీకు మినిమం 22 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు ఉండాలి. క్యాస్ట్ వర్గ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇస్తారు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏమి ఉండాలి అంటే మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయి ఉండి సిఏ కానీ లేదా సిఎంఏ కానీ సిఎస్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఇంకో క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి, అదేంటి అంటే మీరు ఫుల్ టైమ్గా రెగ్యులర్ అనేది ఎంబీఏ కానీ ఎంఎంఎస్ కానీ పీజీడిఎం లేదా పీజీడిబిఎం అనేది ఫైనాన్స్ విభాగంలో మినిమం 60% మార్కులతో అయితే చేసి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి వాళ్ళైతే 55% మార్కులతో పాస్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్స్ మీకు ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఐటీ విభాగంలో పోస్టులకి కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది ఏ విభాగంలో ఉండాలో కూడా ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. క్లౌడ్ ఆపరేషన్స్ కానీ ఈ విధంగా కొన్ని అవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు బీఆర్ బీటెక్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి ఇలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి. అది కంప్యూటర్ సైన్స్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి ఉండి మీకు అట్లీస్ట్ సంబంధిత విభాగాల్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఆ పోస్ట్కి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఈ పోస్ట్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి జాబ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్, వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయండి. మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. సో మీరు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను. కాబట్టి లైక్ చేసి కామెంట్లో అయితే తెలపండి. ఫ్రెండ్స్, ఇది మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.